ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. అందరికీ నమస్కారము. హిందూపురం మండలం రగ్గల గ్రామంలో నివాసం ఉన్న ఆదినారాయణ అన్న నేను గత 18 సంవత్సరాల నుండి ఎపి షాపును రేషన్ డీలర్ షాపును కొనసాగిస్తున్నాను. గవర్నమెంట్ మారిన తర్వాత గత నవంబర్లో అధికార పార్టీ కొంతమంది అధికార పార్టీ నాయకులు నా మీద ఒత్తిడి తెచ్చి స్టోర్ దగ్గర బియ్యం వేస్తున్నాడని మేడం దగ్గర పిలుచుకొని వచ్చి మేడంను అక్కడ స్టోర్ బీగాలను వేపించి ఒక 5 రోజులు బీగాలు ఇవ్వకుండా నాకు సతాయించినారు. మళ్ళీ నువ్వు రాజీనామా చేయాలి లేదంటే తొలగిస్తాము అది ఇది భయపెట్టించినారు. దీనివల్ల నేను సరే అని అట్లే కొన్ని రోజులు కొనసాగించి తర్వాత నేను హైకోర్టును ఆశ్రయించినాను. హైకోర్టులో నాకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినారు. ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మేడం బియ్యం తోలినారు. ఈరోజు బియ్యం తోలితే అక్కడ కొంతమంది అధికార పార్టీ నాయకులు బియ్యంను దించకుండా నన్ను లారీని వెనక్కి పంపించి అడ్డుకోవడం జరిగింది. నేను 2006 నుంచి బియ్యం వేస్తున్నాను. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ను, ఎస్సీ కులానికి చెందినవాడును. నాకు పై అధికారులు స్పందించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మా గ్రామంలో రగ్గల గ్రామంలో ఎపి షాప్ డీలర్కు సంబంధించి 3 అంగన్వాడీ సెంటర్లు 2 స్కూల్స్ ఉన్నాయి. అక్కడ స్కూల్లో కూడా బియ్యం అయిపోయినాయని మేడం గారు ఈరోజు కంప్లైంట్ చేసినారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంగన్వాడీ స్కూళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. మా గ్రామంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా బియ్యం అయిపోయినాయని మాకు ఫోన్లు చేసి అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళు కొంతమంది మాజీ సర్పంచ్ అంజనప్ప అనతను నాకు దౌర్జన్యం చేసి కొట్టి బియ్యం మేము తెచ్చుకోవాలి, నువ్వెందుకు తెచ్చుకుంటున్నావు, అధికార పార్టీ నాయకులు మేమేం చెప్తే అదే జరుగుతుంది, నువ్వు ఎవరు, నువ్వు వేసేకి, నువ్వు వేయకూడదు అని గలాట్ చేసి షర్టుతో కొట్టి నన్ను ఇది చేసడం జరిగింది. దీనివల్ల నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సార్ వాళ్ళు కూడా ఇంతవరకు నాకేమి వాళ్ళు వస్తామన్న వాళ్ళు ఎవరూ రాలేదు. ఈ విషయం మేడం ఇట్లా రిటర్న్ బియ్యంకు రాకుండా గలాట్ చేస్తున్నారు మేడం అని చెప్తే మేడం కూడా ఇంతవరకు స్పందించలేదు. వస్తామని చెప్పి ఇంతవరకు రాలేదు. లారీ రిటర్న్ పోయింది. కాబట్టి హైకోర్టు ఆశ్రయించిన నాకు తగు న్యాయం చేయవలసిందిగా పై అధికారులను వేడుకొనుచున్నాను.